నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరి కోసం సో నాకు ఈ కరీంనగర్కి ఇన్వైట్ చేసిన మిస్టర్ పండేమాను శ్రీనివాస్ సార్కి సో మీ అందరి తరఫున కూడా సో నా తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. సో ఎందుకంటే ఈరోజు ఈ స్టేజ్ మీద నన్ను నిలబెట్టారు. సో నాకు మీ అందరి మధ్యలో సో నా యొక్క వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడాలని చెప్పేసి సార్ ఆలోచన చేసి సో ఇన్వైట్ చేశాడు. సో అలాగే వచ్చేసి సో ఇక్కడ లీడర్స్ కూడా చాలా మంది సో కష్టపడి సో మిమ్మల్ని అందరినీ పైకి తీసుకురావడం కోసం సో వాళ్ళు ఇక్కడ నుంచి టైం వాళ్ళ యొక్క ఎఫర్ట్స్ పెడతా ఉన్నారు. సో దాన్ని కరెక్ట్ గా మనం యూటిలైజ్ చేసుకొని సో నెక్స్ట్ ఈ స్టేజ్ మీద మనం నిలబడడానికి కోసం మనం ప్రయత్నం చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నా పేరు వచ్చేసి అశోక్ అండి. సో బేసికలీ నేను ఒక ఫోటోగ్రాఫర్ని. మా యొక్క ప్రాపర్ విలేజ్ వచ్చేసి వర్గల్ గజ్వేల్ దగ్గర. ఒక ఫోటోగ్రఫీలో 12 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది నాకు. సో 12 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో సో నేను చాలా ఆల్మోస్ట్ చాలా లైఫ్ని చూసిన. సో వెస్టేజ్లో ఇంకా ఒక అద్భుతమైన లైఫ్ని చూసిన. సో బిఫోర్ వెస్టేజ్ ఏంటి అనేది నేను చెప్తాను. సో నేను మా ఫ్యామిలీలో పెద్ద బాబుని అనమాట. సో మా ఫ్యామిలీ మొత్తం 3 మెంబర్స్. సో నేను, మా తమ్ముడు అండ్ మా సిస్టర్. సో ముగ్గురం అందులో నేను పెద్దవాడిని. సో మా నాన్న వచ్చేసి టెంట్ హౌస్ నడుపుతూ ఉంటుండే. కొన్ని సంవత్సరాలు నడిపిండు. సో ఆయన టెంట్ హౌస్ నడిపే క్రమంలో మేము చిన్నవాళ్ళం ఉంటుంది. సో స్కూల్ చదివే వాళ్ళము. సో ఒకటే టెంట్ హౌస్ నడుపుతూ ఉంటుండే. సో మేము అది కళ్ళారా చూసినాం. సో సైకిల్ మీద టెంట్లు కట్టుకొని సో ఊరికి వెళ్ళి టెంట్ అనేది వేసి వస్తూ ఉంటుండే. అట్లా రెయిన్ బౌల్ చాలా కష్టపడ్డాడు మా ఫాదర్ వచ్చేసి. డబ్బులు బాగా సంపాదించాడు. కానీ ఆ సంపాదించిన డబ్బుల్ని ఎట్లా ఇన్వెస్ట్మెంట్ చేయాలో తనకు తెలియదు. సో దానివల్ల ఏంటంటే సో కాలం గడుస్తూ ఉంది. సంపాదించిన డబ్బులు కూడా మళ్ళీ ఖర్చు అయిపోయినాయి. సో అప్పటి వరకు కాంపిటీషన్ ఉండకపోతుండే. సో మళ్ళీ కాంపిటీషన్ స్టార్ట్ అయింది. సో ఆ కాంపిటీషన్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఎదుటి వ్యక్తి సో మా దగ్గర వెహికల్స్ అవైలబుల్ ఉండకపోతుండే. సో ఆపోజిట్ లో ఉన్న వాళ్ళు ఒక ట్రాక్టర్ పెట్టేసి ఫ్రీ సర్వీస్ ఇచ్చేవాళ్ళు. సో అట్లా కొత్త టెంట్లు సర్వీస్, ఫ్రీ సర్వీస్. సో ఈ ప్రాబ్లం వల్ల మా టెంట్ హౌస్ మొత్తం కొలాప్స్ అయిపోయింది. సో అలా లాస్ అయిపోయిన తర్వాత మంచిగా బ్రతికిన వాళ్ళము సో మళ్ళీ సో జీరో స్థాయికి రావడం జరిగింది. సో అలాంటి పొజిషన్లో సో ఏం పని చేయాలి అని చెప్పేసి ఒకనొక సందర్భంలో నైట్ అంటే రెగ్యులర్గా మనము ఏదైతే ఫుడ్ తింటామో సో ఒకనొక సిచ్యువేషన్లో బియ్యం కూడా కొనుక్కోలేని సిచ్యువేషన్. సో ఉప్మా చేస్తే కూడా తిని పండుకున్న ఆ సిచ్యువేషన్ కూడా మేము చూడడం జరిగింది. సో ఇలాంటి లైఫ్. సో మా నాన్న వచ్చేసి ఊర్లో పెద్ద మనిషి అనమాట. సో ఎవరికైనా సో చెప్తే ఏంటంటే మా ఇంట్లో ఇట్లా ప్రాబ్లం ఉంది అంటే ఎవ్వరు నమ్మేవాళ్ళు కాదు. నీకేంది మంచి ఇల్లు ఉంది అని చెప్పేసి ఆ సంపాదించి చూసిరు కాబట్టి ఇంట్లో పరిస్థితి బయట చెప్తే ఎవరు నమ్మేవాళ్ళు కాదు. సో అలాంటి సిచ్యువేషన్లో కూలీ పనికి కూడా వెళ్ళాల్సిన సందర్భం ఏర్పడింది. అలా వెళ్ళినప్పుడు చాలా మంది రియలైజ్ అయ్యారు, నిజంగా నువ్వు చెప్తే ఏందో అనుకున్నాం కానీ ఇట్లాంటి సిచ్యువేషన్ ఉందా అని చెప్పేసి. సో అట్లాంటి సిచ్యువేషన్ చూసినప్పుడు నేను ఆల్మోస్ట్ 10th కంప్లీట్ చేసుకున్నాను. ఈ సిచ్యువేషన్ అంతా నేను 10th లో ఉన్నప్పుడు జరిగింది. సో అప్పుడు 10th నుంచి నేను ఇంటర్కి షిఫ్ట్ అయ్యే టైంలో సో కాళ్ళకి చెప్పులు వేసుకుందాం, నార్మల్గా ఇంటర్మీడియట్ కదా కొత్త చెప్పులు కొనుక్కుందామని చెప్పేసి మా అమ్మ నేను షాప్కి వెళ్ళి సో అప్పట్లో పారాగోన్ చెప్పులు సో అది బ్రాండెడ్. సో పారాగోన్ చెప్పులు కొనుక్కొని ఇంటికి నేను వచ్చినాను. మా ఫాదర్ చూపించిన తర్వాత మా ఫాదర్ పరిస్థితి బాగలేదు, డబ్బులు లేవు ఆయన పరిస్థితి. కానీ ఆయన చెప్పిన సిచ్యువేషన్ ఏంటి అంటే నువ్వు సంపాదించి నువ్వు కొనుక్కో, ఇప్పుడు మన పరిస్థితి బాగలేదు అని చెప్పేసి ఆయన రోజు కొద్దిగా నన్ను పోపడ్డాడు అనమాట. సో ఆ రోజు నాకు అనిపించింది సో ఇక్కడ నేను చదువుకొని ముందుకెళ్ళి సో ఒక పని ఏదో ఒక జాబ్ చేయాలంటే చాలా టైం పడుతుంది. సో ఇక్కడ కాదు, నేను ఏదన్నా ఒక పని ఖచ్చితంగా నేర్చుకొని చేయాలని చెప్పేసి నేను 10th లో ఉన్నప్పుడు డిసైడ్ అయినా. సో ఇంటర్మీడియట్ చేసుకుంటూ సో నేను ఫోటోగ్రఫీ రంగంలోకి వెళ్ళిపోయింది. సో అంటే నా స్టడీ అనేది ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన దానిపైన ముందుకు వెళ్ళలేదు. సో ఎప్పుడైతే ఫోటోగ్రఫీ చేసిందో ఒక సంవత్సరంన్నర ఫోటోగ్రఫీ చాలా సీరియస్గా నేర్చుకున్న తర్వాత సో మళ్ళీ ఇంటికి వచ్చిన సో ఫోటో స్టూడియో పెట్టాలి. సో ఆ సిచ్యువేషన్లో మళ్ళీ డబ్బులు కావాలి. సో ఆ డబ్బులు కావాలి అంటే మళ్ళీ మా ఫాదర్ దగ్గర అడిగినా. సో డబ్బులు లేవు. మా ఫాదర్ చెప్పేది ఏంటంటే సో సంపాదించి కొనుక్కో అంటే ఒక 40,000-50,000 రూపాయలు ఖర్చు.
ఏదైతే ఎక్విప్మెంట్స్ కావాలో వాటిని సంపాదించి కొనుక్కోవాలంటే నేను చేస్తున్న పని అప్పటికి కేవలం నెలకి 1500 రూపాయలు. ఒక స్టూడియోలో పనిచేస్తే 1500 రూపాయలు వస్తాయి. సో అట్లాంటి ఆ సిచ్యువేషన్లో 40 నుంచి 50,000 రూపాయలు నిజంగా ఎప్పటికీ సంపాదిస్తాము, ఎప్పటికీ అది కొనుక్కుంటాము, ఎప్పటికీ స్టూడియో పెడతాము. సో అట్లా కాదు, నువ్వే డబ్బులు ఎక్కడి నుంచి అలా తెచ్చి నేను కట్టుకుంటాను అని చెప్పేసి నేను స్టూడియో 2009లో పెట్టడం జరిగింది. 2009లో స్టూడియో పెట్టిన. సో 2018 వరకు స్టూడియో మెయింటైన్ చేసిన. సో ఇది నా జర్నీ అనమాట, ఫోటోగ్రఫీ జర్నీ. సో ఇక్కడ నా యొక్క మెయిన్ లక్ష్యం స్టూడియో పెట్టడానికి ఏంటి అంటే డబ్బు సంపాదించాలని చెప్పేసి ఆ ఒక్క గోల్తోనే సో స్టూడియో పెట్టడం జరిగింది. కానీ స్టూడియో పెట్టిన తర్వాత సో కొంతమందికి అది నడుస్తుంది, కొంతమందికి నడవదు. కానీ నాకు వచ్చిన మేజర్ ప్రాబ్లం ఏంటంటే నేను ఏదైతే కెమెరాలు తీసుకున్నానో సో అవి ఫంక్షన్ మధ్యలో ప్రాబ్లం ఇచ్చేది. సో కెమెరా ఒక్కటి మంచిగా ఉంది, కానీ వీడియో కెమెరా సో నేను వెళ్ళేటప్పుడు ప్రాబ్లం. ఈరోజు నేను ఒక ఆర్డర్ పట్టుకున్నాను, ఆర్డర్ పట్టుకున్న తర్వాత ఆర్డర్ కంప్లీట్ చేయాలి. సో ఈరోజు వెళ్ళిన ప్రోగ్రామ్ తీస్తున్నా, మధ్యలో ప్రాబ్లం పెడుతుంది. సో ఇది ఎందుకు ఇట్లా జరిగింది అంటే నేను సెకండ్ హ్యాండ్ కెమెరా తీసుకున్నా. సో అట్లా కాదు, దానికి 1,00,000 రూపాయలు పెట్టి తీసుకున్నా. సో అది ఈరోజు ఇంట్లోనే పెట్టేసిన. ఒక కంప్యూటర్ తీసుకున్నా, సో వీడియో మిక్సింగ్ ఎడిట్ చేద్దామని. సో అది మధ్యలో ప్రాబ్లం. సో అది నాకు వర్కౌట్ కాలేదు. దాని తర్వాత వచ్చేసి ఒక జిరాక్స్ మిషన్ పెట్టినాను. సో జిరాక్స్ మిషన్లో అది ప్రాబ్లం. అది ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే సర్వీస్ పర్సన్ రావాలి, దాన్ని క్లియర్ చేయాలి, వెళ్ళాలి. వచ్చిపోవడానికి ఆయన 1,500 రూపాయలు తీసుకుంటాడు ఛార్జ్. కానీ ఆయనకి ఈ రోజు ఫోన్ చేయగానే ఇప్పుడే ఒక గంట సేపట్లో వస్తా అంటే రాడు, మళ్ళీ ఒక 3-4 రోజులు పెండింగ్. సో ఇట్లా జరుగుతూ ఉంటుండే సిచ్యువేషన్. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో ఫోటో స్టూడియో కాకుండా ఇంకేదైనా వర్క్ చేద్దామని చెప్పేసి సో నేను చాలా రకాల వర్కులు చేయడం జరిగింది. సో ఫోటో స్టూడియోతో పాటు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టాను. బాగా నడిచింది ఫాస్ట్ ఫుడ్ సెంటర్. కానీ అక్కడ డ్రింక్ పెడితేనే నడుస్తుంది. చాలా మంది డ్రింక్ తాగిన తర్వాత, డ్రింక్ తాగక ముందుకు ఒక రకంగా, తాగిన తర్వాత అక్కడే వాంతి చేసుకునే వాళ్ళు, మాట అనుకొని కొట్టుకునే వాళ్ళు. సో ఇట్లా రకరకాల ప్రాబ్లమ్స్ వస్తుండే. సో ఇది మనకు వర్కౌట్ అవ్వట్లేదు అని చెప్పేసి దాన్ని తీసి పారేసాం. అందులో లాభం ఉంది కానీ అది వర్కౌట్ అవ్వట్లేదు. సో దాని తర్వాత వచ్చేసి అదృష్టలక్ష్మి స్కీమ్ అనేది ఒకటి పెట్టారు. అదృష్టలక్ష్మి స్కీమ్లో సో మామూలుగా వీక్లీ డ్రా అనమాట, వీక్లీ డ్రా సిస్టమ్. మనిషికి 500 రూపాయలు కట్టాలి. సో వీక్లీ డ్రా తీస్తా, బైక్ వస్తే బైక్, టీవీ వస్తే టీవీ, ఫ్రిడ్జ్ వస్తే ఫ్రిడ్జ్. ఇట్లా వారంలో లక్కీ డ్రా ఒక 5 లక్కీ డ్రాలు తీస్తాము, ఎవరికి పేరు వెళ్తే వాళ్ళకి ఇస్తాము. ఇలా నడుపుతామని చెప్పేసి ఒక అదృష్టలక్ష్మి స్కీమ్ అని చెప్పేసి పెట్టడం జరిగింది. దాంట్లో ఆల్మోస్ట్ ఒక 40 నుంచి 50,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసినాం. కానీ అది ఓపెన్ చేయకుండానే క్లోజ్ అయిపోయింది. ఎందుకు అంటే అది లీగల్ కాదు, ఇల్లీగల్. కానీ నేను పెట్టిన కాన్సెప్ట్ చాలా మంచి కాన్సెప్ట్, ప్రతి ఒక్కరికి లాభం ఉంటుంది. కానీ అది చేయడం అనేది లీగల్ కాదు. సో అది క్లోజ్ అయిపోయింది. సో దాని తర్వాత వచ్చేసి నేను మా బ్రదర్ ఒక ఆటో తీసుకొని బట్టల షాప్ పెట్టాం. ఎందులో పెట్టినా లాస్ ఉంది, బట్టలు కొని అమ్మేస్తాం అనుకోండి. సో అమ్మినప్పుడే మనకు చెడిపోయే వస్తువు కాదు. అట్లా అని చెప్పేసి బట్టల షాప్ పెట్టినాం. ఆటోలో నైట్ ప్యాంట్లు, టీ షర్ట్లు, ఇట్లా అన్ని మెటీరియల్, చలికాలం వస్తే స్వెటర్లు, ఇవన్నీ పెట్టి అమ్ముతూ ఉంటుంది రోడ్ల పైన. సో మా బ్రదర్ అమ్ముతుండే. సో నేను ఇద్దరం వెళ్తూ ఉంటుండే. నాకు ఎక్స్పీరియన్స్ లేదంట బట్టల షాప్లో, మా బ్రదర్కి ఎక్స్పీరియన్స్ ఉంది, ఎందుకంటే ఇంట్లో బట్టల షాపు. సో అదే మేము పొద్దున్న నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అట్లా వెళ్తుండే. 1 గంట తర్వాత వచ్చి స్టూడియోలో కూర్చుంటుండే. సో మార్నింగ్ గిరాకుంటుండే. నేను ఎప్పుడైతే బట్టల షాప్కి వెళ్తుంటానో తీసుకొని, సో ఇక్కడ నుంచి ఫోన్స్ వస్తూ ఉంటుండే, సరే ఇట్లా ఫోటోలు తీయాలి, ఫోటో స్టూడియో క్లోజ్ ఉంది అని చెప్పేసి. సో ఇప్పుడు ఈ పని చేద్దామని అనుకున్నాము, కానీ ఈ పని రెండింటికి వర్కౌట్ అవ్వట్లేదు, ఏదైనా ఒకటే చేయాల్సి వస్తూ ఉంది. సో అట్లా కొద్ది రోజుల తర్వాత సో ఆ బట్టల షాప్లో నుంచి కూడా స్కిప్ అయిపోయాం. సో వెళ్ళిపోయినాం. సో బట్టలు తీసుకొచ్చి ఫోటో స్టూడియోలో పెట్టాం. ఫోటో స్టూడియోలోనే బట్టలు అమ్దామని చెప్పేసి స్టూడియోలో సేమ్ నైట్ ప్యాంట్లు, టీ షర్ట్స్, ఇవన్నీ కూడా లేడీస్కి సంబంధించినవి ఇవన్నీ పెట్టడం జరిగింది. సో మా మిస్సెస్ వచ్చేసి స్టిచ్చింగ్ చేస్తూ ఉంటుండే. సో ఆమె స్టిచ్చింగ్ చేస్తుండే, ఇవి పెట్టిన. అండ్ అడిషనల్గా మా మేడంకి లేడీస్ ఎంపోరియం ఐటమ్స్ కూడా తీసుకొచ్చి పెట్టినాను. సో ఒకసారి గమనించండి. సో ఇవన్నీ పనులు సో నేను ఎందుకు చేయాల్సి వచ్చింది? డబ్బులు మనీ, బికాస్ ఓన్లీ మనీ. సో ఈ రోజు మన యొక్క డ్రీమ్ ఫుల్ఫిల్ అవ్వాలి. సో మనకు ఒక లగ్జరీ హౌస్ కట్టుకోవాలని ఉంది, ఒక లగ్జరీ కార్లో తిరగాలని ఉంది, మన పిల్లలకి ఒక మంచి ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ ఇప్పించాలని ఉంది.
ఈ రోజు ఒక ఫారిన్ టూర్ మనం ఎంజాయ్ చేయాలని మన ఫ్యామిలీ తరపులో, మన ఫ్యామిలీతోని. సో వీటన్నిటికీ కావాల్సింది ఏంటి? డబ్బే కదా. సో డబ్బు ఉంటే ఏదైనా మనం చేయొచ్చు. సో ఆ డబ్బు సంపాదించాలనే ఇన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం, కానీ ఎందులో కూడా సక్సెస్ లేదు. సో ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్న సమయంలో 2018లో సో నాకు వెస్టీజ్ ఆపర్చునిటీ రావడం జరిగింది. సో జనవరి 1వ తారీఖు నాడు నేను డిసిషన్ తీసుకొని బిజినెస్ స్టార్ట్ చేసిన 2018 జనవరి 1 నుంచి. సో ఏ వ్యక్తికైనా లైఫ్ లో ఒక టర్నింగ్ పాయింట్ అనేది వస్తుంది, లైఫ్ లో ప్రతి ఒక్కరికి వస్తుంది. కానీ వచ్చిన అవకాశాన్ని మనము అందిపుచ్చుకొని దాన్ని కరెక్ట్ గా యూటిలైజ్ చేసుకుంటే ఖచ్చితంగా ఆ వ్యక్తి యొక్క లైఫ్ మారుతుంది. కానీ మనం చాలా మటుకు ఏం చేస్తామంటే సో వాటిని పక్కన పెట్టేస్తాం. సో సక్సెస్ఫుల్ పీపుల్స్ కి ఫెయిల్యూర్ పీపుల్స్ కి రెండే డిఫరెన్స్. సో ఇప్పుడు ధనవంతులు ఉన్నారనుకోండి, ఒక అవకాశం వచ్చిందంటే ఆ అవకాశం ఏంటి అనేది పరిశీలించి తీసుకుంటారు, దాంట్లో ఎఫర్ట్స్ పెడతారు, వాళ్ళు సక్సెస్ అవుతారు. కానీ ఈ రోజు మనం మిడిల్ క్లాస్ లో ఉన్నాం, పేదవాళ్ళలో ఉన్నాం. ఎందుకు ఉండిపోతున్నాం అంటే మన దగ్గరికి అవకాశం వచ్చింది, దాన్ని స్కీమో స్కామో అనుకొని మనము ఈ వేలోనే ఉండిపోతాము. సో కాబట్టి అవకాశం ఉన్నప్పటికీ సో మనము దాన్ని తీసుకోలేకపోతాం. ఎందుకంటే సెల్ఫ్ డౌట్, మన మైండ్ లో నెగిటివ్ ఆలోచనలు ఉన్నాయి. మరి ఈ నెగిటివ్ ఆలోచనలు అన్ని ఎక్కడి నుంచి వచ్చినాయంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళే స్ప్రెడ్ చేసేది. సో ఈ రోజు మనము ఏ నెట్వర్క్ మార్కెట్ లో ఉన్నాం, ఎందులో ఉన్నాం? వెస్టీజ్ అనే కంపెనీలో మనం వర్క్ చేస్తూ ఉన్నాం. సో నేను చాలా మందికి అడుగుతాను, సార్ డైరెక్ట్ సెల్లింగ్ తెలుసా మీకు అని చెప్పేసి అడుగుతాను. సో డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటి సార్ అని అంటారు. సార్ చైన్ సిస్టమ్ తెలుసా అనగానే ఎస్ చైన్ సిస్టమ్ తెలుసు. మల్టీ లెవెల్ మార్కెటింగ్ అంటే తెలుసు. ఒకరి కింద ఒకరు జాయిన్ చేయించేది కదా సార్, అదే తెలుసు. డబ్బులు కట్టించాలి కదా సార్, అది తెలుసు. సో ఇవన్నీ తెలుసు, కానీ దాని యొక్క మూలం అంటే దానిలో ఒక సక్సెస్ అనేది ఏంటి అనేది తెలుసుకోలేకపోతూ ఉన్నారు. సో వీళ్ళకు ఉన్న అనుమానాలన్నీ ఇక్కడే ఉండిపోయినాయి. సో నేను ఫోటో స్టూడియోలో రన్ చేసేటప్పుడు సో మా ఊర్లో ఇలాంటి ఒక స్కీమ్ నడిచిందనమాట. సో ఎంత కట్టేయాలంటే 5,000 రూపాయలు మనం పే చేయాలి. సో వీక్లీ వచ్చేసి 500 రూపాయలు ఇస్తాడు, 20 నెలలు ఇస్తాడు, 20 మంత్స్ ఇస్తాడు. సో స్టార్టింగ్ లో ఎవరైనా నమ్ముతారా ఇలా చెప్తే? ఎవరు నమ్మరు. 5,000 రూపాయలకి 20 నెలలు 500 రూపాయల లెక్క ఎట్లా ఇస్తాడు, డబల్ ఎట్లా ఇస్తాడు? సో క్వశ్చన్స్ ఉంటాయి. సో కాబట్టి ఏం చేసిండు అంటే ఆ వ్యక్తి, సో మీరు 5,000 రూపాయలు కట్టించుకున్న వ్యక్తికి బయట ఇంట్లో ఇవ్వలేదు, బయట ఉన్నప్పుడు మేడం మీరు బయటకు రండి అని చెప్పేసి సో వాళ్ళకు డబ్బు తీసి ఇక వాళ్ళ దగ్గరికి ఒక చెక్ తీసుకుంటుండే, దానికి ఒక చెక్కును కూడా ఇస్తుండే అనమాట. సో ఒక చెక్ చింపుకోవాలి, 500 రూపాయలు ఇవ్వాలి. సో ఇలాంటి మీరు విన్నారా? చేసిన వాళ్ళు ఉన్నారా? ఎస్, ఒకరికి ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఇప్పుడు ఇట్లాంటి దాంట్లో సో మా మదర్ కూడా కట్టిరు అనమాట డబ్బులు. మా అమ్మ బీడీలు చేస్తుండే, 5,000 రూపాయలు మా అమ్మ కట్టింది. సో మా ఇంటి పక్కన ఉన్నామో ఫస్ట్ స్టార్ట్ చేసింది. ఫస్ట్ నమ్మలేదు, కానీ 1-2 సార్లు చూసి ఉదయం కట్టు, నేను కట్టినా నాకు వస్తున్నాయి చూడండి, 1,000-1,500 వచ్చినాయని చెప్పేసరికి మా అమ్మ ఒక 5,000 రూపాయలు కట్టింది. సో మా అమ్మ కట్టింది, ఆమె కట్టింది, అట్లా మెల్లగా ఊర్లో స్టార్ట్ అయింది. సో 5,000 రూపాయలుకి 500 రూపాయలు ఎవ్రీ మంత్ వస్తూ ఉన్నాయి. మాకు వచ్చినాయి 5,000 రూపాయలు క్రాస్ అయిపోయింది, 6,000 రూపాయలు అయింది, 7,000 రూపాయలు అయింది, 8,000 రూపాయలు అయింది. ఇప్పుడు నేను ప్రాఫిట్ లో ఉన్నానా, లాస్ లో ఉన్నానా? నేను ప్రాఫిట్ లో ఉన్నా. ఎందుకు? నేను స్టార్టింగ్ లో ఉన్నా, ప్రాఫిట్ లో ఉన్నా. సో నా దగ్గర డబ్బులు వస్తూ ఉన్నాయి. సో 5,000 రూపాయలకి ఇంత వస్తుంది కదా. సో ఇప్పుడు మా అమ్మ ఏం చేసిందంటే 10,000 రూపాయలు కట్టింది. సో ఇంకొద్ది ఎంత ఎక్కువ వస్తుంది. ఈ 5 మొత్తం కంప్లీట్ గా నాకు కంప్లీట్ కాకముందుకే మళ్ళీ ఒక 10,000 రూపాయలు కట్టింది. సో ఆమె కూడా కట్టింది. ఈ డబ్బులన్నీ ఈ రోడ్డు మీద ఇవ్వడం వల్ల చాలా మంది చూసి సో అట్లా ఒకరికి ఒకరు అలా కడుతూ ఆ కట్టడం అనేది 5,000 నుంచి ఎక్కడికి వెళ్ళిందంటే 1,00,000 రూపాయలకి వెళ్ళిపోయింది, 2 లక్షలకి వెళ్ళిపోయింది. ఒక్కొక్కరు బంగారం తాకట్టు పెట్టి డబ్బు తీసుకొచ్చి కట్టింది. ఇప్పుడు 1,00,000 రూపాయలు అప్పు తీసుకొచ్చి 3,000 రూపాయలు ఇంట్రెస్ట్ చేయాలి, కానీ ఇక్కడ 20 నెలల్లో 1,00,000కి 2 లక్షల రూపాయలు వస్తున్నాయి. సో ఆ ఇంట్రెస్ట్ కంటే ఎక్కువ వస్తుంది కదా అని చెప్పేసి ఇట్లా కట్టడం. అంటే ఈ డబ్బులు ఏదైతే సర్క్యులేట్ అవుతున్నాయో ఇందులో మెయిన్ గా ఈ వస్తున్నాయన్న కాన్సెప్ట్ లో కామన్ సెన్స్ మర్చిపోతా ఉన్నారు. అసలు ఎక్కడికైనా వస్తున్నాయి, ఈ డబ్బులు ఎవరు ఇస్తున్నారు, ఎందుకోసం ఇస్తున్నారు అంటే మనిషి ఎక్కడ అట్రాక్ట్ అవుతుందంటే డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పేసి అట్రాక్ట్ అయిపోయి ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని చెప్పేసి అది జడ్జి చేయడంలో మైనస్ అయిపోతున్నాడు. ఎందులో పడితే అందులో డబ్బులు పెట్టేస్తా ఉన్నాడు. ఇలా పెట్టిన వ్యక్తులందరూ మీ చుట్టుపక్కల ఉన్నారు, వాళ్ళే మీకు చెప్తారు మన యొక్క వెస్టేజ్ ఆపర్చునిటీ తీసుకెళ్ళగానే సో మేము ఇట్లాంటి మస్తుగా మేము చూసినాము, సో మస్తు దాంట్లో డబ్బులు పోయినాయి అని అంటారు.
ఎస్ఆర్ ఉన్నారా లేదా ఇట్లాంటి వాళ్ళు Yes. మనకు ఎదురవుతారా లేదా? సో వీళ్ళందరూ వాస్తవమే, వాళ్ళు డబ్బులు పెట్టి కోల్పోయారు, కానీ ఎక్కడ కోల్పోయారు, ఎలాంటి వాటిలలో కోల్పోయారు అనేది వాళ్ళకి క్లారిటీ లేదు. మరి వాళ్ళకి ఎట్లా వెళ్ళారంటే కూర్చున్న దగ్గర ఏ పని చేయకుండా డబ్బులు రావాలి. అలాగే ఎప్పుడైనా వస్తాయా? అలా వస్తే కనుక మన దగ్గర గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవా? ఇలాంటి వాటిలలో డబ్బులు పెట్టొచ్చు కదా, పెడుతుందా? లేదు కదా. అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటి అన్న క్లారిటీ మనకు ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అప్పుడు మాత్రమే మనం చేస్తున్న పని ఎట్లాంటిది, ఇంకో ఎదుటి వ్యక్తిని మనం మోసం చేసేదా, మనం ఏమన్నా మోసపోతున్నామా, ఈ క్లారిటీ లేకపోతే బిజినెస్ లో ముందుకెళ్ళలేము. సో ఈ ఆపర్చునిటీ ఎప్పుడైతే విన్నానో నేను 3 రోజులు 3 days యూట్యూబ్ ఓపెన్ చేసిన వీడియోలు చూస్తా ఉన్నాను. సో తెలుగులో వీడియోలు కొడతాను వెస్టేజ్ గురించి, ఒక్క వీడియో వెస్టేజ్ తెలుగులో రావట్లేదు. ఒకే ఒక్క వీడియో నేను చూసిన రాజన్ సార్, ఐడియా ఉందా రాజన్? సో రాజన్ సార్ యొక్క వీడియో తెలుగులో ఉంది, CAT అని చెప్పేసి టోటల్ గా ప్రొడక్ట్స్ గురించి అండ్ కంపెనీ యొక్క ప్రొఫైల్ గురించి. సో ఆ వీడియో నేను చూసిన. సో ఫ్రెండ్స్ ఇలా చేసుకుంటూ పోతే మనకి ఈ విధంగా ఈ జనరేట్ అవుతూ ఉంటుంది డబ్బులు అని, అది నెంబర్ ఆఫ్ టైమ్స్ చూసిన, ఇంకా మిగతా తెలుగులో వీడియోసే లేవు. సో ఇలా చూసి 3 రోజుల తర్వాత మా యొక్క గ్రేట్ అప్లైన్ మిస్టర్ శ్రీనివాస్ సార్ తంగెలపల్లి సార్ని ఇన్వైట్ చేశారు. సార్ ప్లాన్ చెప్పిండు, వెళ్ళిపోయాడు. నాకు బాగుందా, నచ్చిందా, నచ్చలేదు ఏం అడగలేదు, సార్ వెళ్ళిపోయాడు. సో ఇది 3 రోజులు చూసిన తర్వాత సార్కి మళ్ళీ నేను ఇన్వైట్ చేసి, సార్ నేను ఆపర్చునిటీ తీసుకోవాలనుకుంటున్నా, ఎప్పుడు వచ్చి జాయినింగ్ చేపిస్తారు? ఒక 3 days తర్వాత నేను అక్కడ వచ్చేది ఉంది, సో అప్పుడు వచ్చి నేను జాయినింగ్ ఇస్తానని చెప్తే January 1st నాడు నుంచి నేను స్టార్ట్ చేసిన బిజినెస్. సో బిజినెస్ స్టార్ట్ చేసి 1 month సో సీరియస్ గా వర్క్ చేసిన. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోడక్ట్ తీసుకున్నా, యూజ్ చేసిన, నా ఇంట్లో కావాల్సిన ప్రొడక్ట్స్ సో యూజ్ చేసిన. సో ప్రాణాలకి వెళ్ళి చెప్తా ఉన్నా. సో ఫోటోగ్రఫీ పని చేస్తూ పార్ట్ టైం చేస్తూ ఉన్నా. సో ఇది చేసుకుంటూ వెళ్తా ఉన్నా. 1 month కంప్లీట్ అయిపోయింది. సో 1 month కంప్లీట్ అయిపోయింది. సో ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా సార్ ఇక్కడ చెప్పే వ్యక్తులకి సో ఇక్కడ నుంచి మన యొక్క డ్రీమ్స్ ఫుల్ఫిల్ అయితే లక్షల్లో డబ్బు సంపాదించవచ్చు, ఇక్కడ నుంచి కార్లు కొనవచ్చు అని చెప్పేసి మనము ఈ యొక్క డ్రీమ్స్ గురించి మాట్లాడుతున్నాము. వాళ్ళ నుంచి ఏమొస్తుంది అంటే ఇట్లాంటి మస్తు చూసినాం, నీకు వచ్చినప్పుడు చెప్పు, నీకు వచ్చినప్పుడు చూయించు, అప్పుడు చేస్తా అనే మాట మనకు వస్తూ ఉంది. కానీ నెంబర్ ఆఫ్ పీపుల్స్ కలుస్తూ వెళ్ళిపోతా ఉన్నాం. సో అందులో మనం చేసిన ముఖ్యమైన పాయింట్ ఏంటంటే కలిసిన వ్యక్తులకి ప్రోడక్ట్ ఇవ్వాలి. ఇప్పుడు మనం ప్రోడక్ట్ ఇవ్వలేదు, మనం మాటలు చెప్పేసి రిటర్న్ వచ్చేసాం. సో అప్పుడు ఆయనకి ఏ ఎక్స్పీరియన్స్ ఉంటుంది? చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ఎక్స్పీరియన్స్ మాత్రమే ఉంటుంది. సార్ నువ్వు చుట్టుపక్కల వాళ్ళకి అడుగుతారా లేదా? ఇప్పుడు నేను ప్లాన్ చెప్పిన తర్వాత ఏమి ఇవ్వకుండా నేను రిటర్న్ వచ్చిన. సో ఈయన ఏం చేస్తాడు నెక్స్ట్? సో ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకో వాళ్ళ ఫ్రెండ్స్కో ఎవరికో అడుగుతారు. అడిగిన వాళ్ళు ఏం చెప్తారు? సో ఇవన్నీ మస్తు చూసినప్పుడు వాళ్ళు చేయగలరని చెప్పేసి అంటారు. ఇప్పుడు అదే మనం చెప్పిన తర్వాత ఆయనకు ఒకవేళ ప్రోడక్ట్ ఇచ్చి మనం వచ్చామనుకోండి, సో ఇప్పుడు ప్రోడక్ట్ వాడతాడా? ప్రోడక్ట్ వాడిన తర్వాత ఆయనకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుందా లేదా? ప్రోడక్ట్ అయితే బాగుంది, సో ఇది చేస్తే వస్తుంది అంటున్నాడు. సో డబ్బులు ఏం పెట్టమని చెప్పలేదు, తనకు తను ఏమైనా జడ్జి చేసుకుంటాడా లేదా? సో కాబట్టి అప్పుడు ప్రొడక్ట్స్ మా దగ్గర లేకపోతే ఒక 10,000 రూపీస్ ప్రొడక్ట్ తీసుకొని మా వర్గం నుంచి ప్రొడక్ట్ తీసుకురావాలంటే సికింద్రాబాద్ క్లాక్ టవర్కి వెళ్ళాలి, 50 kilometers జర్నీ. సో బస్సులో వెళ్ళాలి, బస్సులో రావాలి, మోసుకురావాలి. సో ఊకే ఇట్లా ఇబ్బంది అవుతుందని చెప్పేసి 10,000 రూపాయల ప్రొడక్ట్ తీసుకొని సో ఎక్కడైతే ప్లాన్కి వెళ్తామో ఆన్ ది స్పాట్ లో అక్కడ ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకు ప్రొడక్ట్ ఇచ్చేసి, జాయిన్ అయిన వాళ్ళకి సో మన యొక్క ప్రొడక్ట్స్ ని యూజ్ చేయమని చెప్పేసి ఇచ్చేవారు. సో ఇట్లా టర్న్ ఓవర్ పెంచుకుంటూ 5 to 20% లెవెల్. ఇప్పుడు మనకు 16% వరకు ఉంది కదా. సో అప్పుడు 5 to 20% లెవెల్కి రీచ్ అవ్వాలి. సో 10 లక్షల టర్న్ ఓవర్ చేయాలి. జస్ట్ ఇప్పుడు 5,500 PV చేయాలి, అప్పుడు 10 లక్షల టర్న్ ఓవర్ చేయాలి. సో ఇట్లాగా 10,000 PV చేయాలి. సో ఆ బిజినెస్ ఈ బిజినెస్ కి తేడా అని చెప్పండి. అప్పుడు ఒక కార్ అచీవర్ లేరు, ఒక హౌస్ అచీవర్ లేరు, ఫారెన్ టూర్ వెళ్ళిన వాళ్ళు లేరు. కానీ మేము ఏం చూసినామంటే సో బిజినెస్ లో యొక్క గ్రోత్ చూసినాం. సో బిజినెస్ ఎట్లా చేయాలో అదే చూసినాం. ఈ రోజు నెంబర్ ఆఫ్ కార్ అచీవర్స్ వచ్చారు. ఈ రోజు మన కళ్ళ ముంగట బెంచ్ కార్లు తిరుగుతూ ఉన్నాయి. ఎస్ఆర్ను లక్షల రూపాయలు మన మధ్యలో తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. కానీ మనము సీరియస్ డిసిషన్ తీసుకోలేకపోతున్నాం. సో ఎందుకు తీసుకోలేకపోతున్నాం? సో సెల్ఫ్ డౌట్. మళ్ళీ ఎక్కడో చోట మనకు ఒక డౌట్ ఉండిపోయింది. సో ఇది ఉంటుందో పోతుందో అని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ మార్చుకోవాల్సింది ఏంటి అంటే, ఈ ఆపర్చునిటీ మీరు టేకప్ చేసారంటే ఫస్ట్ మీకు మీరుగా సెల్ఫ్ డౌట్ ని క్లియర్ చేసుకోవాలి. సో మీరు చేస్తున్న కంపెనీ చాలా గ్రేట్ కంపెనీ.
సో ప్రపంచంలోనే రాబోయే రోజులలో టాప్ 10 కంపెనీస్లలో ఉండబోయే కంపెనీలో మనం ఉన్నాం. దట్ ఈస్ వెస్టీజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. సో అలాంటి కంపెనీలో మన యొక్క ఫ్యూచర్ మనం సెట్ చేసుకుంటున్నాం. అయినా మనలో డౌట్స్ పెట్టుకొని మనం ఎదుటి వ్యక్తికి వెళ్ళి మనం ప్లాన్ చెప్పినప్పుడు ఒక సప్లిమెంట్ ఇవ్వాలి అంటే ఈ సప్లిమెంట్ వేసుకుంటే ఏమవుతుందో అంటే, సో అతను వేసుకుంటే ఏం కాదు అని ఎట్లా చెప్పగలుగుతాం మనం? ఎలా చెప్పగలుగుతాం? సో అది నేను యూజ్ చేస్తే కదా, నేను యూజ్ చేస్తే నాకేం అవ్వలేదు, అప్పుడు నేను మీకు ఇచ్చినప్పుడు కూడా మీకు కూడా ఏమి కాదు. సో కాబట్టి సెల్ఫ్ యూజ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ ని 100% మనం ప్రొడక్ట్ యూజ్ చేయాలి. చాలా మంది ఏం చేస్తారంటే నేను ప్రొడక్ట్ యూజ్ చేయను కానీ అమ్ముతా అంటారు. సో ఎట్లా అమ్ముతారు? యూజ్ చేయకుండా ప్రొడక్ట్ ఎట్లా అమ్ముతారు? యూజ్ చేయకుండా ప్రొడక్ట్ అమ్మలేము, మనలో కాన్ఫిడెన్స్ ఉండదు. మనము ఎదుటి వ్యక్తికి ఇవ్వాలి అంటే మనము ఖచ్చితంగా ఆ ప్రోడక్ట్ యూజ్ చేసి ఉండాలి. మన ఎక్స్పీరియన్స్ తోనే మనం ఇవ్వగలుగుతాం. వాళ్ళు వీళ్ళు చెప్పిర్రు, స్టేజ్ మీదకి వచ్చి నాకు తక్కువైందని చెప్పిన మాటని చెప్పి ఇవ్వాలి అంటే, లేదనుకుంటే వాడిన మాటనే మనం చెప్పాలి అంటే, సో వాళ్ళకు ఇచ్చిన వాళ్ళకి ప్రాబ్లం రాకపోవచ్చు, కానీ నీ క్యాండిడేట్కి ఏమైనా ప్రాబ్లం వస్తే నీకు డౌట్ ఎక్కడికి వెళ్తుంది అంటే ఈ ప్రోడక్ట్ పైకి వెళ్తుంది. సో కాబట్టి అక్కడ బిజినెస్ జరగకపోవడానికి ఇది ఒక మేజర్ కారణం అనమాట. సో కాబట్టి 100% మన యొక్క ప్రొడక్ట్స్ మనం యూజ్ చేయాలి. అట్లా నేను స్టార్టింగ్ లో నుంచి ప్రొడక్ట్ యూజ్ చేస్తూ ఒక్కొక్క వ్యక్తికి ప్లాన్ చేస్తూ సో జర్నీ చేస్తా ఉన్నాను. అయినా సక్సెస్ రాలే. ఒక నెల అయిపోయింది, 2 నెలలు అయిపోయింది, 3 నెలలు అయిపోయింది, 191, 240, 450, 700 రూపాయలు. సో నా యొక్క సీరియల్ చెక్స్ అనమాట. సో 100లలోనే ఉంది, ఇంకా వేలల్లోకి వెళ్ళలేదు. సో మా ఫాదర్ ఏం చేసిండు, సో నువ్వు చెప్పిన ప్రాసెస్ అనేది చేస్తున్నావు. సో నేను చేసిన పనులు 4-5 ఉన్నాయి కాబట్టి వీడు ఎప్పుడు గాలిలో మైడలే కడతాడు. అది వస్తుంది అంటాడు, ఇది వస్తుంది అంటాడు, ఏదీ రాదు. సో వీళ్ళ ఇంట్లో వీళ్ళ మాటలు అంటూ ఉంటారు. ఇవన్నీ మా భార్య వింటూ ఉంటుంది, నాకు చెప్తా ఉంటుంది. సో వీళ్ళు అనే మాటలు. సో వీళ్ళు ఇట్లా అంటున్నారు. సో నేను చేసే పనిలో నాకు ఉంది, సక్సెస్ ఉంది, కానీ నేను తీసుకోలేకపోయాను ఇంకా. సో నేను పని చేస్తున్నా రావట్లేదు. సో ఏం చేయాలబ్బా అని చెప్పేసి అప్పుడు ఒక ఐడియా వచ్చింది. సో ఏమొచ్చింది అంటే ప్రతి ఒక్క అప్లైన్ ప్లాన్ చెప్తా ఉన్నాడు. సో చెప్పేటప్పుడు నేను వెళ్తా ఉన్నా, ప్లాన్లు వింటా ఉన్నా, మీటింగ్లకు వెళ్తా ఉన్నా. ఊరికి ఎందుకు కూర్చోవాలని చెప్పేసి ఫోన్ తీసిన, సో వీడియో రికార్డ్ చేసి సార్ చెప్పే వాళ్ళకి అక్కడ చెప్తా ఉంటాను. నేను ఇక్కడ పెట్టి వీడియో పెట్టేసి నేను రికార్డ్ చేసిన. సో వీడియో రికార్డ్ చేసిన, ఈ రికార్డ్ చేసిన వీడియో ఎక్కడ ఉన్నది? ఫోన్లో ఉందా? ఫోన్లో కాదు, యూట్యూబ్లో పెట్టాను. ఎందుకు? అప్పటి వరకు తెలుగులో వీడియోస్ లేవు. సో వీడియో తెలుగులో లేవు, అవి నేను యూట్యూబ్లో పెట్టడం జరిగింది. అలా పెట్టి వదిలేసిన, నా నెంబర్ ఇచ్చిన, కాంటాక్ట్ నెంబర్ ఆఫ్ మీటింగ్స్ అందులో పెట్టేసిన. సో ఒక రోజు నాకు ఒక కాల్ వచ్చింది. సరే ఇట్లా ఒక ఆపర్చునిటీ మీది యూట్యూబ్లో చూసిన, సో మీరు ఈ ఆపర్చునిటీలో నేను చెయ్యాలనుకుంటున్నా అని చెప్పేసి ఫోన్ వచ్చింది. సో ఎవరి ఫోన్ అది? పురుషోత్తం దాస్ సార్ ఫోను. అట్లాంటి ఫోన్లు ఎన్నో వచ్చినాయి. దాస్ సార్ ఫోన్ కాదు, అట్లాంటి ఫోన్లు ఎన్నో వచ్చినాయి. అందులో దాస్ సార్ ఫోన్ కూడా వచ్చింది. ఎన్నో ఫోన్లు వచ్చినాయి. అందరికీ వెళ్ళి కలిసి చెప్పారు. కొంతమందికి దూరంగా ఉన్న వాళ్ళకి దాని గురించి నేను ఫోన్లో డిస్కషన్ చేసిన. కొద్దిగా మనకు డిస్టెన్స్ ఒక 50 నుంచి 100 కిలోమీటర్లు ఉన్న వాళ్ళకి నేను కలిసి వెళ్ళి చెప్పాను. సో ఇట్లా చెప్పిన ప్రాసెస్లో, ఈ జరుగుతున్న ప్రాసెస్లో కొంతమంది బిజినెస్లోకి వస్తున్నారు, కొనుక్కుంటున్నారు, పోతున్నారు. కానీ దాసు సార్ వచ్చారు. సో మనకు కాల్ చేస్తే నేను చెప్పా, ఆపర్చునిటీ చెప్పి జాయిన్ చేయించా. హెడ్ ఆఫీస్కి రమ్మని చెప్పాను, సికింద్రాబాద్ హెడ్ ఆఫీస్కి. సో హెడ్ ఆఫీస్లో కూర్చున్నాము. సార్ ఇక్కడ కూర్చున్నా, నేను ఇక్కడ కూర్చున్నా. అక్కడ ముంగట ప్రజెంటేషన్ హిందీలో జరుగుతూ ఉంది. సార్ ఎట్లా ఉంది సార్ ప్రజెంటేషన్ అని చెప్పేసి అయిపోయిన తర్వాత అడిగితే, సార్ నాకు హిందీ నైమాలం సార్ అని తెలుగులో చెప్పాడు. అంటే నాకు హిందీ రాదు సార్ అని చెప్పి తెలుగులో చెప్పాడు. సో ఆ సార్ నాకు అడిగాడు, సార్ సేమ్ సార్, మీది తినాలి, నాది తినాలి, నాకు కూడా రాదు, కాకపోతే ప్రజెంటేషన్ నాకు తెలుసు కాబట్టి అక్కడ కూర్చొని విన్నాను. సో ఇట్లా మేము ఫస్ట్ టైం దాసు సార్ నేను అనేది మీట్ అయినాం. సో ఈరోజు చూడండి, సో ఆయన నిర్ణయం తీసుకొని వచ్చాడు. ఏది ఏమైనా సరే నేను ఇక్కడ సాధించాలి, పోయిన చోటే వెతుక్కోవాలని చెప్పేసి అన్నారు కదా. సో తన యొక్క 7-8 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ గత నెట్వర్క్ లో ఎంతైతే కష్టపడ్డాడో, సో దానికి ఫలితము ఇక్కడ వెస్టేజ్ నుంచి తీసుకోవడం జరిగింది. సార్ నువ్వు తీసుకున్నాడా లేదా? సో అంటే నిర్ణయం మనం స్ట్రాంగ్ గా తీసుకోవాలి. అవకాశం వచ్చింది కదా అని చెప్పేసి ఇంట్లో కూర్చుంటే కాదు, దాని మీద మనం పని కూడా చేయాలి. సో అట్లా స్టార్ట్ అయిన జర్నీలో, సో ఈ రోజు చూసుకుంటే కనుక ఎంతమంది లీడర్స్ ఇక్కడ మన బిజినెస్ లోకి వచ్చేసారు, ఎంతమంది వాళ్ళ యొక్క లైఫ్ ని చేంజ్ చేసుకున్నారు. సో ఎంతమంది ఈ రోజు వాళ్ళ యొక్క డ్రీమ్ హౌస్ లో కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు, ఎంతమంది ఫారెన్ టూర్లకు వెళ్తా ఉన్నారు, ఎంతమంది కార్ అచీవర్స్ అయిపోయారు. సో అట్లా నెంబర్ ఆఫ్ పీపుల్స్ అయ్యారు. కానీ వీళ్ళందరూ కూడా డిసిషన్ మేకర్స్, వాళ్ళకంటూ వాళ్ళు డిసిషన్ తీసుకున్నారు.
సో ఇదే ప్రాసెస్ నాకు నెట్వర్క్ మార్కెటింగ్ గురించి ఐడియా లేదు, కానీ నేను నెట్వర్క్ గురించి అయితే పని చేస్తున్నా. వీక్లీ మీటింగ్ మనకి ఏదైతే హెడ్ ఆఫీస్ లో ఉంటాయో అక్కడ మీటింగ్ కాడికి వెళ్తున్నా, వింటున్నా, నలుగురు వస్తున్నారు, కొంతమంది రావట్లేదు, అయిపోతా ఉంది. కానీ చేయడం మాత్రం ఆపట్లేదు. సో ఇలా చేస్తున్న జర్నీలో సో ఒక్కొక్క వ్యక్తి మనకు లీడర్స్ కింద క్రియేట్ అవ్వడము. సో మెల్లమెల్లగా సో నా యొక్క 191 రూపాయల చెక్కు 30,000 రూపాయలు క్రాస్ అయిపోయింది, 1,00,000 రూపాయలకు రీచ్ అయిపోయింది. సో ఈ విధంగా మన యొక్క జర్నీ అనేది ఇక్కడ బిజినెస్ లో వచ్చింది. సో ఇక్కడ నేను చెప్పే మెయిన్ పాయింట్ ఏంటంటే, సో ఏ బిజినెస్ లోనైనా కూడా సో మనం సక్సెస్ అవ్వాలి అంటే ఖచ్చితంగా అక్కడ పేషెన్స్ అనేది ఉండాలి. సో ఒక టైం అనేది ఖచ్చితంగా మనము ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఈ బిజినెస్ లో డబ్బు ఇన్వెస్ట్మెంట్ లేదు, ఓన్లీ సమయం ఇన్వెస్ట్మెంట్ ఉంది. సో ఇప్పుడు మీరు 3 గంటలు ఇక్కడ కూర్చున్నారు. సో ఒక్కొక్క లీడర్ గురించి మీరు మాట్లాడుతుంటే వింటున్నారు, వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ లో వాళ్ళు ఎలా పని చేశారో మీకు చెప్తున్నారు. సో మీరు రాబోయే రోజులలో మీ యొక్క ఎక్స్పీరియన్స్ ఇక్కడ షేర్ చేసుకుంటారు. సో రాత్రి మీరు చెప్పగానే ఒక 10 మంది వచ్చి జాయిన్ అయిపోయారు, సో వాళ్ళు నా బిజినెస్ లో ముందుకు వెళ్ళిపోయారు, నేను వచ్చి ఇట్లా చేసిన అని చెప్తే ఎవరికైనా స్టోరీ నచ్చుతుందా? నచ్చదు. ఎన్ని స్ట్రగుల్స్ ఎదుర్కొన్నారు అని చెప్పేసి మీరు చేసిన ప్రాసెస్ లో ఎక్స్పీరియన్స్ మాత్రమే షేర్ చేసుకోగలుగుతారు. సో ఈ ప్రాసెస్ మొత్తంలో ఒక్కసారి గమనించండి. సో వెస్టేజ్ నేను ఎందుకు తీసుకున్నా అంటే ఇక్కడ టైం, మనీ, సెక్యూరిటీ ఈ 3 కూడా ఇక్కడ పుష్కలంగా ఉన్నాయి. సో నేను ఫోటోగ్రఫీ రంగంలో ఒక రోజు నైట్ యాక్సిడెంట్ అయింది. ఒక ఫంక్షన్ వెళ్ళి నేను రిటర్న్ వచ్చేటప్పుడు యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయినప్పుడు సో బైక్ మొత్తం గాల్లో లేచింది, ముంగడ పడింది. సో పడ్డప్పుడు నేను మా బ్రదర్ ఉన్నాము, ఫంక్షన్ వెళ్ళి రిటర్న్ వస్తున్నాము. సో పడ్డము, ఏమీ దెబ్బ తగలలేదు. సో ఆ రోజు ఏమీ కాలేదు. కానీ అదే సిచ్యువేషన్ లో మా ఫ్రెండ్ ఒక అతనికి సేమ్ సిచ్యువేషన్ జరిగింది. కానీ ఈ రోజు అతను భూమి మీద లేడు. ఆయన ఇంట్లోకి ఇన్కమ్ వస్తుందా? అతను ఒక ప్రైవేట్ జాబ్ చేస్తా ఉన్నాడు. అతని ఇన్కమ్ రూపాయి కూడా వెళ్ళట్లేదు. మా ఫ్రెండ్స్ అందరం కలిపి తల ఒక 1,000 రూపాయలు దగ్గర ఒక 30,000 రూపాయలు మేము వాళ్ళకి ఇచ్చేసి వచ్చినాం. ఆ 30,000 రూపాయలతో లైఫ్ అంతా బతకగలుగుతాడా? బతకలేడు. కానీ ఆ రోజు మేము చేసిన సహాయం, ఆర్థిక సహాయం అంతవరకే. కానీ లైఫ్ టైం వాళ్ళ ఫ్యామిలీ కష్టపడాలా లేదా? సో కష్టపడాలి, ఎందుకంటే అటు చేసే వ్యక్తి లేడు. సో సేమ్ చూడండి, కట్ చేయండి. 2018లో నేను మా బ్రదరు ఈ ఆపర్చునిటీ విన్నాము, కానీ నేను డిసిషన్ తీసుకున్నా, మా బ్రదర్ డిసిషన్ తీసుకోలేదు. సో ఈ ఆపర్చునిటీ గురించి సో కట్ చేసి ఇప్పుడు 6-7 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది కదా. సో ఈ రోజు నేను ఈ బిజినెస్ నుంచి ఒక 1 కోటి రూపాయలు ఇల్లు కొనుక్కోవడం జరిగింది. అండ్ 2 కార్ అచీవ్మెంట్స్ చేశాను. సో ఫస్ట్ బెలినో కార్ తీసుకోవడం జరిగింది, రెండవది క్రీటా కార్ తీసుకోవడం జరిగింది. అండ్ ఫారెన్ టూర్స్ వస్తే స్విట్జర్లాండ్ వెళ్ళా, థాయిలాండ్కి వెళ్ళా, అండ్ దుబాయ్ కూడా వెళ్ళడం జరిగింది క్రూజ్ ట్రిప్ లో. సో ఈ లైఫ్ లో ఇవన్నీ అచీవ్మెంట్ చేసినాం. సో సేమ్ ప్రాసెస్ మా బ్రదర్ ఉన్నారు. సో మా బ్రదర్ వచ్చేసి అక్కడ డిసిషన్ తీసుకోలేదు. ఒక 1,00,000 రూపాయలు వచ్చినప్పుడు డిసిషన్ తీసుకున్నాడా? తీసుకోలేదు. ఒక 2 లక్షలు వచ్చినప్పుడు తీసుకున్నాడా? తీసుకోలేదు. ఒక 10 లక్షల రూపాయలు ఇన్కమ్ వచ్చినప్పుడు తీసుకున్నాడా? తీసుకోలేదు. సో నువ్వు ఎందుకు ఈ పని చేయవరా అంటే, నాకు ఇలాంటివన్నీ నాకు చెప్పడం, నీ లెక్కల ఓపికతో చెప్పడం నాకు అంత చేత కాదని చెప్పేసి సో మా వాడు మా అతని యొక్క ప్రాబ్లమ్ ని మనం చెప్పడం జరిగింది. సో ఎందుకులే ఇప్పుడు చెప్పే కాడికి చెప్పినాం. సో బలవంతంగా చేపించే పని అయితే లేదు కదా. సో నాకంటూ డ్రీమ్ ఉండి నా గురించి నేను కష్టపడాలి. సో ఆ ప్రాసెస్ లో అతను లేదు కాబట్టి, సరే నేను ఎదుగుతున్నా కదా, నా ఫ్యామిలీని నేను ఉంటాలే, సపోర్ట్ చేసుకుంటానే అని చెప్పేసి నేను చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాను. సో కానీ నాకు ఎక్కడికి వెళ్ళినా కూడా మీ బ్రదర్ ఎందుకు చేయట్లేదు అని చెప్పేసి క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. సో ఎవరైనా చెప్పినప్పుడు సో మా ఫ్యామిలీ అట్లా అర్థం చేసుకోలేరు. కొంతమందికి డబ్బులు వచ్చినా, కనబడ్డా, చూసినా కూడా కొంతమంది అర్థం చేసుకోరు. వాళ్ళకి ఏవో ప్రాబ్లమ్స్ ఉంటే అవే రీజన్ చెప్తా ఉంటారు. కానీ మీరు చూడండి, సో ఈ రోజు నాకు ఎంటికలు ఉన్నాయి, ఎంటికలు లేవు. సో ఎందుకు అంటే మే 1 నాడు మా బ్రదర్ చనిపోయాడు. మే 1వ తారీఖు మే డే. నేను సోమవారము, మంగళవారము నేను మా ఊర్లో ఉన్నా. మా తమ్ముతో నేను మాట్లాడినా చేసిన. సో మా బ్రదర్కి 2 పిల్లలు, చిన్న పిల్లలు 2. నాకు 2 పిల్లలు, 2 అబ్బాయిలు. సో మా అమ్మ నాన్న ఏజ్డ్ పర్సన్స్, 67 సంవత్సరాలు ఉంటాడు మా నాన్న. సో మా అమ్మ కూడా బ్యాక్ పెయిన్ తోని, ఎంతో ప్రాబ్లంతో, చాలా రకాల ప్రాబ్లమ్స్, ఎందుకంటే బీడీలు చుడుతుండే కాబట్టి ఆ యొక్క స్మెల్తో లంగ్స్ ఇన్ఫెక్షన్ వచ్చి చాలా రకాలుగా ప్రాబ్లం పడింది. సో మీరు చూడండి, ఇలాంటి సిచ్యువేషన్ లో ఉన్నాము. సో లైఫ్ లో ఇప్పుడు నేను సెట్ అయినా, కానీ మా బ్రదరు లాస్ట్ ఒక 2 months బ్యాక్ టీబీ ప్రాబ్లం వచ్చింది. టీబీ వల్ల ఎవరైనా చనిపోతారా? ఎవరు చనిపోరు కదా. కానీ టీబీ ప్రాబ్లం వచ్చింది.
సో నేను వెళ్ళి కలిసిన అది చిన్న ప్రాబ్లం రా, మన సప్లిమెంట్స్ అన్ని ఇచ్చిన, మన సప్లిమెంట్స్ వాడు అని చెప్పిన, సప్లిమెంట్స్ వాడిండు. టీబీకి సంబంధించిన క్యాప్సిల్స్ ఇచ్చారు, క్యాప్సిల్స్ కూడా వాడిండు. సో 2 వాడిండు. 58 రోజులు క్యాలెండర్ లో రాసుకున్నాడు. ఈ రోజు క్యాప్సిల్స్ వేసుకున్నాడు, ఈ రోజు టాబ్లెట్స్ వేసుకున్నాడు. 58 రోజులు రాసుకున్నాడు. 59, 60, 61, 62 ఈ 4 రోజులు వేసుకున్నది రాయలేదు. 62వ రోజు అతను భూమి మీద లేడు. సో ఏం జరిగింది అంటే ఈ టీబీ అనే ప్రాబ్లం వల్ల, సో ఈ ప్రాబ్లము తన పిల్లలకు వస్తుందేమో, ఈ ప్రాబ్లం వస్తే నేను ఇంత సఫర్ అవుతున్నా కదా, నా పిల్లలకి ఎట్లా. సో మా అమ్మ ఇంట్లో హెల్త్ ప్రాబ్లం ఉంది, మా అమ్మకు వస్తే ఎట్లా అని చెప్పేసి బాగా థింక్ చేసిండు, బాగా ఆలోచన చేసిండు. ఆలోచన చేసి 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 ఫైనల్ ఒక డిసిజన్ తీసుకున్నాడు. ఏంటంటే నేను లేకపోతే ఎవరికి రాదు కదా అని చెప్పేసి ఒక రాంగ్ డిసిషన్ తీసుకొని ఈరోజు భూమి మీద లేకుండా పోయిండు. మీరు గమనించండి, ఇది లైవ్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు ఇలా డిసిషన్ తీసుకున్నాడు, అతని ఆలోచన అక్కడి వరకు తీసుకొచ్చింది. సో ఆయన డిసిషన్ తీసుకునేటప్పుడు వీళ్ళకు లేకపోతే వీళ్ళు బాగుంటారు కదా అని అనుకున్నారు, కానీ తను లేకపోతే ఎంత పెద్ద ప్రాబ్లం క్రియేట్ అవుతుందో తను ఆలోచన చేయలేదు. కానీ ఈరోజు భూమి మీద లేడు. కానీ తను చేస్తున్న పని ఏదైతే బట్టల షాప్ ఉందో, నిజంగా చెప్పండి, ₹1 ఇంట్లోకి వస్తుందా? వ్యక్తి చేస్తున్న పర్సన్ అక్కడ లేడు, మన ఇంట్లోకి రూపాయి కూడా రాకపోతే ఇప్పుడు ఆ చిన్న పిల్లలు, వాళ్ళ భార్య, సో ఎట్లా సస్టైన్ అవ్వాలా? ఈ భూమి మీద ఉన్న రోజులు ఎట్లా సస్టైన్ అవ్వాలా? 4 సంవత్సరాల బాబు, 5-6 సంవత్సరాల బాబు ఎట్లా సస్టైన్ అవ్వాలి? ఎవరు చూసుకుంటారు? మరి ఇదే కార్యం, ఇదే మా తమ్ముడు చనిపోయినప్పుడు ₹1,20,000 ఖర్చు అయింది. చనిపోతే ఊరికే ఫ్రీగా అయిపోతాయి అన్ని కార్యక్రమాలు, అన్నిటికీ ఖర్చు ఉంటుందా లేదా? ₹1,20,000 ఖర్చు అయింది. మొన్న లెక్క చేశారు, టోటల్ ఎక్కడెక్కడ ఎంత పెట్టిందని చూస్తే ₹1,20,000 ఖర్చు అయింది. మరి ₹1 ఏ ఒక్కరు తెచ్చి ఇవ్వలేదు కదా. మరి మీకు ఏం సపోర్ట్ ఉందని చెప్పేసి మీరు అనుకుంటున్నారు? నాకు ఏదైనా ప్రాబ్లం వస్తే నా ఫ్రెండ్ ఉన్నాడా, నా ఫ్యామిలీ మెంబర్ ఉన్నారా, నా రిలేషన్స్ ఉన్నారు, ఇస్తారా? ఎవరికైనా ఇస్తారా? ఎవరు ఇవ్వరు కాబట్టి సో మనం సంపాదించుకోవాలి. ఇక్కడ నుంచి మనమే సంపాదించుకోవాలి. నువ్వు సంపాదించుకోకపోతే ఎవరు ఇస్తారంటే ఎవరు ఇవ్వరు. ప్రాబ్లం వచ్చినప్పుడు సలహాలు చెప్తారు. ఏ సలహాలు చెప్పన్నా? ఇన్సూరెన్స్ ఉందా? ఏదైనా ప్రాబ్లం వచ్చింది, హాస్పిటల్ అడ్మిట్ అయినా, హాస్పిటల్కి వచ్చి హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా? ప్రాబ్లం వచ్చిన తర్వాత నువ్వు సొల్యూషన్ చెప్తే ఏముంది, ప్రాబ్లం రాకముందు చెప్పాలి కదా. నువ్వు ఏదైనా ప్రాబ్లం రాకముందుకు అరే బాబు ఇన్సూరెన్స్ చేయి, రేపు ఫ్యూచర్లో ఏదైనా కాంతి ఏదైనా జరిగితే కనుక నీ ఫ్యామిలీకి డబ్బులు సపోర్ట్ చేస్తాయి అని చెప్పాలి కదా. హెల్త్ ఇన్సూరెన్స్ చేయలేదు కదా నువ్వు చెప్పాలి. ఒక హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకో, నువ్వు ఎంత సంపాదించినా ఒక ప్రాబ్లం వచ్చి లక్షల్లో హాస్పిటల్లో ఖర్చు అవుతా ఉన్నాయి, ఇక్కడ నుంచి ఒక ఇన్సూరెన్స్ చేసుకుంటే నీకు అది సేఫ్ అవుతుంది అని చెప్పేసి చెప్పాలి కదా. మరి అక్కడ చెప్పకుండా జరిగిపోయిన తర్వాత ఇది ఉందా అది ఉందా అంటే ఏదొస్తుంది? ఏది రాదు. నేను ప్రాక్టికల్గా చెప్తున్నాను, ₹1 కూడా ఎవ్వరు ఇవ్వరు. ఒకవేళ ఇచ్చిన ఆ టైంలో మీకు ఎవరైనా సహాయం చేసినా కూడా వాళ్ళు డబ్బులు తిరిగి అడగరా? అడుగుతారు. పెట్టిన డబ్బులు అడగరా? అడుగుతారు. ఊరికే ఇచ్చేసి వెళ్ళిపోతారా? ఖచ్చితంగా లెక్క మీకు అప్పచెప్తారు. మీ డబ్బులు ఏవైతే పెట్టారో ఆ డబ్బుల్ని మళ్ళీ ఖచ్చితంగా మనం ఇవ్వాల్సిందే. సో కాబట్టి వెస్టేజ్, సో మీరు గమనించండి, వెస్టేజ్ లో మీరు కరెక్ట్ గా పని చేయగలిగితే, మీరు సీరియస్ గా ఇక్కడ బిల్డ్ చేయగలిగితే ఇక్కడ నుంచి 1,00,000, 2,00,000, 5,00,000 ఫ్రీ ఇన్సూరెన్స్ వెస్టేజ్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఇది వెస్టేజ్ మన గురించి ఆలోచన చేస్తూ ఉన్నది. మీరు పని చేసుకుంటూ, మీ గురించి మీరు పని చేసుకుంటూ మీ లైఫ్ లో మీరు ముందుకు వెళ్ళిపోతున్నా కూడా ఇక్కడ నుంచి కంపెనీ తన వంతు ప్రకారము డైరెక్టర్ నుంచి DUCD వరకు 5 లక్షల వరకు మనకి ఇన్సూరెన్స్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇది ఎంతమంది తెలుసు? సో గమనించండి. సో ఇక్కడ నుంచి మనం పనిచేసే ఒక ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది. అండ్ హెల్త్ కి సంబంధించి చూస్తే మనకు లాస్ట్ టైం విన్నింగ్ టీమ్